నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధరల నియంత్రణ దిశలోనే రిజర్వ్ బ్యాంక్ చర్యలు. మరోసారి కీలక వడ్డీ రేట్ల పెంపు. గృహ వాహన రుణాలపై పెరగనున్న ఈఎంఐలు. క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి. రూపేతో అనుసంధానం ముగిసిన వెంటనే అమలు. ఆటో డెబిట్ లావాదేవీల పెంపు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు లక్ష్యమన్న జగన్. 6 నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలని ఎమ్మెల్యేలకు హితవు. లేదంటే భవిష్యత్ ఉండదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో పురపాలక పాఠశాలల విలీనంపై తెలుగుదేశం అభ్యంతరం. ఆస్తుల కోసమే చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు. తెలంగాణలో ఈ నెల నుంచి మళ్లీ ఉచిత బియ్యం పంపిణీ. చిన్న సమస్య సాకుతో ఇబ్బంది పెట్టరాదని ఎఫ్సీఐకి మంత్రి గంగుల వినతి. జూబ్లీహిల్స్ కేసులో నిజాలు నిగ్గు తేల్చాల్సిందేనన్న విపక్షాలు. సిబిఐ విచారణతోనే వాస్తవాలు బయటకొస్తాయన్న భాజపా, కాంగ్రెస్. ఖరీఫ్ సీజన్కు 17 రకాల పంటలకు మద్దతు ధర పెంపు. వరికి ₹100 వృద్ధి. పెసర్లు, కందులు, మినుములపై మరింత ఊరట. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు. సుదీర్ఘ కెరీర్పై గర్వపడుతున్నట్టు వెల్లడి. పెరుగుతున్న ధరలను అదుపు చేయడమే లక్ష్యమంటూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ 36 రోజుల్లోనే రెండోసారి కీలక వడ్డీ రేట్లు పెంచింది. రెపో రేటును 4.9% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనుండగా ఈఎంఐలు కట్టేవారిపై భారం పడనుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న ఆర్బీఐ పరిస్థితులే భవిష్యత్తులో ద్రవ్యపరపతి విధానాలను నిర్దేశిస్తాయని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును గత నెలలోనే 40 బేసిస్ పాయింట్లు పెంచగా తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఫలితంగా రెపో రేటు 4.40% నుంచి 4.90% పెరిగింది. శక్తికాంత దాస్ నేతృత్వంలో సమావేశమైన పరపతి విధాన కమిటీ ఎంపీసీలోని 6 సభ్యులు వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పెంచిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని దాస్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.7% ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ తాజాగా దాన్ని 6.7% పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2% ఉంటుందని అంచనా వేశారు. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించినందున గృహ వాహన రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారం కానున్నాయి. అయితే 36 రోజుల వ్యవధిలోనే ఆర్బీఐ రెపో రేటు 0.9% పెంచినందున ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి వడ్డీ పెరిగే అవకాశం ఉంది. 2014 సెప్టెంబర్లో ఎఫ్డీలపై గరిష్టంగా 9% వడ్డీ రేటు ప్రకటించిన ఎస్బీఐ కరోనా సంక్షోభంలో దాన్ని 5.4% తగ్గించింది. ఇప్పుడు ఆర్బీఐ క్రమంగా వడ్డీ రేట్లు పెంచుతున్నందున ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధమే అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమన్న శక్తికాంత దాస్ పరిస్థితులే భవిష్యత్తు ద్రవ్య పరపతి నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. Supply side measures taken by the government in reducing excise duties on petrol and diesel, along with other measures, would help in mitigating the inflationary pressures to some extent. The MPC therefore judged that further monetary policy measures are necessary to anchor the inflation expectations. Accordingly, the MPC decided to increase the policy repo rate by 50 basis points to 4.9%. The MPC also decided to remain focused on withdrawal of accommodation to ensure that inflation remains within the target going forward while supporting growth. It may be noted in this context that the repo rate still remains below its pre-pandemic level. క్రెడిట్ కార్డులతోనూ యూపీఐ చెల్లింపులు చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం యూపీఐతో డెబిట్ కార్డుల ద్వారా బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసుకునే అవకాశం మాత్రమే ఉండగా రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానించే ప్రక్రియను మొదలుపెట్టినట్టు శక్తికాంత దాస్ తెలిపారు. సిస్టంలో మార్పుల తర్వాత ఈ అవకాశం అందుబాటులోకి వస్తుందన్నారు. భారత్లో 26 కోట్ల మంది వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐను వినియోగిస్తూ ఉండగా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. క్రెడిట్, డెబిట్, యూపీఐ లేదా ఇతర విధానాల్లో జరిపే ఆటో డెబిట్ లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంకు 5 నుంచి 15,000కు పెంచింది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైకాపా నేతలకు సీఎం జగన్ నిర్దేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన కార్యశాలలో నేతల పనితీరు నివేదికను సీఎం ప్రదర్శించారు. వచ్చే 6 నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలన్న ఆయన, లేకపోతే భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యశాల నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేతల పనితీరుపై ఐపాక్ సంస్థ ద్వారా చేయించిన రోజువారీ సర్వే నివేదికను ఎమ్మెల్యేల ముందు ప్రదర్శించి వివరించారు. క్షేత్రస్థాయిలో తక్కువగా పర్యటించిన ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసలు ఒక్కరోజు తిరగలేదని తెలిపిన సీఎం, వారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నట్లు తెలిపారు. పనితీరులో వెనకబడిన వారంతా 6 నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఏపీలో 87% కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరాయన్న సీఎం, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడమే లక్ష్యమని వివరించారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిచినట్లు గుర్తు చేసిన జగన్, కష్టపడితే రానున్న రోజుల్లో 175 సీట్లు సాధించగలుగుతామని వెల్లడించారు. లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175కు 175. కష్టం కాదు. ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేం మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు. ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది. సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఎవ్రీ విలేజ్ ఎస్ ఎ యూనిట్. అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది. అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే 175కు 175 ఎందుకు రావు? ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని, కుప్పంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే, అని ఈసారి జరిగాయి. 175కు 175 చేయగలుగుతాం. కానీ జరగాలి అని అంటే మనం కష్టపడాలి. ఇకపై ప్రతి నెల 20 రోజులు గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలన్న సీఎం, ప్రతి నెల వర్క్షాప్ ఉంటుందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఖచ్చితంగా 2 రోజులు పొద్దున్నుంచి సాయంత్రం 7 గంటల వరకు గడప గడపకు నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చీపురుపల్లి, సీఎం నియోజకవర్గం పులివెందులకు గడప గడప కార్యక్రమం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు జగన్ తెలిపారు. విద్యాశాఖలోకి మున్సిపల్ పాఠశాలల విలీనం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలోని 2115 పురపాలక పాఠశాలలకు చెందిన 1000 కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 4.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అని ప్రశ్నించారు. పురపాలక పాఠశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలీన ప్రతిపాదనపై మున్సిపల్ టీచర్ల పోరాటానికి తెలుగుదేశం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ పాఠశాలలకు ప్రైవేటు స్కూల్స్ నుంచి కూడా అడ్మిషన్లు వస్తున్నాయని తెలిపారు. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలియదా అని అన్నారు. గతంలో ఎయిడెడ్ పాఠశాలను లక్ష్యం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ స్కూల్ ఆస్తులపై కన్నేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని భాజపా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నా ముఖ్యమంత్రి కనీసం పట్టించుకునే స్థితిలో లేరని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని తరుణ్ చుగ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచార ఘటనను భాజపా ఆధారాలతో బయటపెట్టే వరకు పోలీసులు స్పందించలేదని బండి సంజయ్ అన్నారు. తెరాస, ఎంఐఎంలు కలిసి దోషులను కాపాడుతున్నాయని సంజయ్ ఆరోపించారు. मुख्यमंत्री फार्म हाउस में, मुख्यमंत्री का बेटा ट्विटर पे और होम मिनिस्टर लीव पे, और केसीआर की सरकार हर फ्रंट पर फेल है, चाहे वो लॉ एंड ऑर्डर हो, चाहे एडमिनिस्ट्रेशन हो। मैं मुख्यमंत्री साहब को निवेदन करूंगा, आपके पास समय नहीं है, आपकी पुलिस षड्यंत्र में शामिल है, आपकी पुलिस अपराधियों के साथ मिली हुई है। ऐसे में उस बच्ची को न्याय दिलाने के लिए इस केस को एनआईए और सीबीआई को रेफर करना चाहिए. ఈ 15 రోజుల నుంచి ప్రతి రోజుకో సంఘటన జరుగుతున్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని ప్రమాణం కలుగుతుంది. ఇలా మాకు ఎంఏ పార్టీ లీడర్ సహకరిస్తే, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు అండగా ఉంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయరని చెప్పి క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రంలో రిషివేట్ ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మెట్టా డిసౌజా నేతృత్వంలో మహిళా కాంగ్రెస్ నేతల బృందం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి మైనర్ బాలిక అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉదంతంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించడం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. మరోవైపు జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు హోంమంత్రి తప్పుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని హోంమంత్రి మహమూద్ అలీని తప్పించాలన్నారు. హైదరాబాద్లో వరుస అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడటం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు ఈ కేసులో నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎందుకు ఇంత దుర్ఘటన జరిగినా 10 రోజులైతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా, స్పందించాల్సిన అవసరం లేదా? ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ సంఘటన జరిగినా స్పందించి అసదుద్దీన్ ఓవైసీ గారు మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? అటు జూబ్లీహిల్స్ కేసులో 3 మైనర్లను పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై జువెనైల్ జస్టిస్ బోర్డు రేపు తీర్పు వెలువరించనుంది. ఈ నెల 5న అరెస్టు చేసిన 3 మైనర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఘటనపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటు అత్యాచారం కేసులో భాగంగా నిన్న మరో 2 మైనర్లను అరెస్టు చేసిన పోలీసులు వారిని జువైనల్ హోంకు తరలించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల మద్దతు ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2022-23 పంట కాలానికి వరి క్వింటాల్ కనీస మద్దతు ధర 100 రూపాయలు, కందులపై 300, పెసర్లపై 400, పొద్దుతిరుగుడుపై 385, సోయాబీన్ 300, నువ్వులపై 523 రూపాయల చొప్పున పెంచింది. 2022-23 ఏడాదికి ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంపునకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ఖరీఫ్లో క్వింటాల్ వరి మద్దతు ధర 2040 రూపాయలు చేరింది. ఏ గ్రేడ్ రకం వరి మద్దతు ధర క్వింటాల్కు 1960 నుంచి 2060 రూపాయలకు పెరిగింది. జొన్న క్వింటాల్ మద్దతు ధర 2970 రూపాయలకు పెరిగితే సజ్జలు 2350, రాగులు 3578, మొక్కజొన్న 1962 రూపాయలకు పెరిగాయి. కందుల మద్దతు ధర 6600 రూపాయలకు పెరిగితే పెసర్లు 7755, మినుములు 6600, వేరుశెనగ 5850, ప్రొద్దుతిరుగుడు 6400, సోయాబీన్ 4300, నువ్వులు 7830, పత్తి కనీస మద్దతు ధర 6080 రూపాయలకు చేరాయి. మత ప్రబోధకుడిపై భాజపా నేతల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని అల్-ఖైదా ఉగ్ర సంస్థ చేసిన హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో దాడులు చేస్తామని అల్-ఖైదా హెచ్చరించగా కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు ఆయా ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశాయి. విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లు, మార్కెట్లలో గస్తీ పెంచాయి. అనుమానాస్పద పరిస్థితులను గుర్తిస్తే అధికారులకు వెంటనే నివేదించాలని సిబ్బందికి సూచించాయి. తెలంగాణలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఎందుకు నిలిపివేశారో చెప్పాలని భాజపా లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. పథకం అమలు చేయకుండా 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం నుంచి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. బియ్యం తీసుకుని ప్రజలకు పంపిణీ చేయకుండా ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో ఆహారం, ఆవాసం, ఆరోగ్యం అటకెక్కాయని అరవింద్ ఆరోపించారు. ఒకటేమో ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా, రైస్ మిల్లల్లో 4.5 లక్షల బ్యాగుల పైన అవకతవకలు, దాదాపు 600 మిల్లులల్లా లెక్క పెట్టేటట్టు పేర్చకపోవటం, 2 సంవత్సరాల నుంచి లెక్క పెట్టే పరిస్థితి లేదు అని గదే జవాబు ఇవ్వటం, దాన్ని రెక్టిఫై చేస్తాము, అవకతవకలు ఉన్న రైస్ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటామని లిఖిత పూర్వకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటము, కానీ 2 సంవత్సరాలలో ఏం యాక్షన్ తీసుకోకపోవటము. మళ్ళీ ఇప్పుడు ఆడికెళ్ళి బియ్యం తీసుకున్నారు, పేదలకు ఇస్తలేరు. పని చేస్తామని చెప్పినాక బియ్యం ఎత్తిండు. ఈయన ఆవాస్ యోజన పైసలు తీసుకుంటాడు, ఇల్లు కట్టాడు. ఈయన ఆరోగ్యశ్రీ ఇయ్యడు, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయడు. తెలంగాణ రాష్ట్రం పచ్చగా కలకలాడుతుంటే చూస్తూ ఉండలేక కేంద్రం ఇబ్బందులు పెడుతోందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. చిన్న చిన్న సాకులు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్సీఐ అనడం తగదని ఆక్షేపించారు. ఎఫ్సీఐ ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయన్న మంత్రి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు అనుగుణంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 53 లక్షల కార్డులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తే మిగిలిన 40 లక్షల కార్డులకు బియ్యం సరఫరా చేశామని గంగుల వివరించారు. ధాన్యం సేకరణ, ఇతర కారణాలతో ఉచిత బియ్యం ఒక నెల ఆలస్యమైందన్న మంత్రి మళ్లీ ఈ నెల నుంచి ఇస్తామని చెప్పారు. 50 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ మంత్రులు ఎంపీలు ఏం మాట్లాడినారు, రారాయిసీ అని మొత్తం కొనిపిస్తున్నారు. మొత్తం మీరు రారాయిసీ అంటే రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల భారం భరించి కూడా మీరు కొంతమందికే కదా మేము ఇంత పెట్టుబడి తీసుకొచ్చి బియ్యం చేస్తున్నాము. రారాయిసీ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పి మీరు ఎంఓ చేసుకున్నారు. దాని ప్రకారం కాలంలో మా బియ్యం తీసుకెళ్లి మా డబ్బులు మాకు ఇవ్వాలి. మీరు అంటే అంటే సాకులు చూపించుకొని మీ ప్రొక్యూర్మెంట్ బంద్ చేస్తాము అని ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు మెడ మీద కత్తి పెట్టొద్దని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఎఫ్సీఐకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అమలాపురం అల్లర్ల బాధితులు, కేసు నమోదైన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదంటూ జొన్నాడ వద్ద అరగంట పాటు సోము వీర్రాజును ఆపేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ వీర్రాజు వారితో ఘర్షణకు దిగారు. చివరకు రావులపాలెం వెళ్లేందుకు సోము వీర్రాజును పోలీసులు అనుమతించారు. మరోవైపు వీర్రాజును పోలీసులు అడ్డుకోవడంపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఏపీలో ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వైకాపా పేరును వైఫల్యం చెందిన పార్టీగా మార్చుకోవాలని సూచించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను భాజపా అధ్యక్షుడు నడ్డా ప్రస్తావిస్తే వైకాపా నాయకులకు ఎందుకంత ఉలుకని ప్రశ్నించారు. చులకనగా మాట్లాడని చూస్తే వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఖబర్దార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి రెట్టింపు సమాధానం చెప్పగలం. పువ్వు పార్టీనా, మీ డబ్బా ఫ్యాన్ పార్టీని చూసి, మీ డొక్కు ఫ్యాన్ పార్టీని చూసి, మీ చెత్త ఫ్యాన్ పార్టీని చూసి ప్రజలది ఎప్పుడు నెత్తి మీద పడుతుందా అని భయపడిపోతున్నారు. మీకు భవిష్యత్తు లేదు. అభివృద్ధిలో పూర్తిగా వైఫల్యం చెందారు. మీ పార్టీ పేరు వైఫల్యం చెందిన పార్టీ అని పెట్టుకోండి. ఏంటి అడ్డంగా పెరిగిన వ్యక్తిని పర్సనల్ వ్యాఖ్యలు చేస్తారా? ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నారా? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో విఫలమైన వైకాపా సర్కారు తన వైఫల్యాలకు 10వ తరగతి విద్యార్థులను ఫెయిల్ చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గత 10 ఏళ్లలోనే అత్యధిక స్థాయిలో 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ కావడానికి వారి తల్లిదండ్రులే కారణమన్న మంత్రుల వాదనపై పవన్ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో 10 గ్రేస్ మార్కులు వేసి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని డిమాండ్ చేశారు. ఉచితంగా రీకౌంటింగ్ నిర్వహించాలని, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు వసూలు చేయరాదని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 2018-19 సంవత్సరాల్లో 95% మంది విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణులైతే ఈసారి 67%కే పరిమితం కావడం ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో లోపభూయిష్ట విధానాలకు నిదర్శనమని పవన్ విమర్శించారు. ప్రజా దర్బారు కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 10న మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్భవన్లో మహిళా దర్బార్ చేపట్టనున్నట్టు వెల్లడించారు. మహిళా సమస్యలు, వారి అభిప్రాయాలను ఈ మహిళా దర్బార్లో పంచుకోవచ్చని పేర్కొన్నారు. దేశీయ రహదారులకు కొత్త రూపునిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ దేశం మొత్తం గర్వించే రికార్డు నెలకొల్పింది. కేవలం 105 గంటల్లోనే 75 కిలోమీటర్ల రహదారిని నిర్మించి ఖతార్ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును తిరగరాసింది. మహారాష్ట్రలోని అమరావతి, అకోలా జిల్లాల మధ్య ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. మొత్తం 720 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జూన్ 3న ఉదయం 7:27 పనులు ప్రారంభించి జూన్ 7 సాయంత్రం 5 గంటలకు పూర్తి చేసినట్టు గడ్కరీ ఓ వీడియోలో తెలిపారు. రహదారి నిర్మాణ పనులు గిన్నిస్ బుక్ వారు అందించిన సర్టిఫికెట్ను మంత్రి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఢిల్లీ జామియా నగర్లోని మెట్రో పార్కింగ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 90 వాహనాలు కాలిపోయాయి. 10 కార్లు సహా బైక్లు, స్కూటర్లు, ఈ రిక్షాలకు మంటలు అంటుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో భారీగా అగ్నికేలలు ఎగిసిపడ్డాయి. ఉదయం 5 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పబ్జీ గేమ్కు బానిసైన బాలుడు ఆ ఆటను ఆడొద్దని చెప్పిన కన్న తల్లినే చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. లక్నోలోని పీజీఐ ప్రాంతానికి చెందిన సాధన అనే మహిళ భర్త సైన్యంలో పనిచేస్తుండగా ఆమె 2 పిల్లలతో కలిసి ఉంటోంది. పబ్జీకి బానిసైన కుమారుడు అలవాటు మానుకోవాలని తల్లి ఎన్నిసార్లు నచ్చజెప్పినా పట్టించుకోలేదు. ఇదే సమయంలో ఇంట్లో 10,000 కనిపించకపోవడంతో సాధన కొడుకును నిలదీసింది. ఈ సమయంలో వాదన జరగ్గా ఆమె బాలుణ్ణి కొట్టింది. చివరకు డబ్బులు ఇంట్లోనే కనిపించగా తల్లిపై కోపం పెంచుకున్న బాలుడు శనివారం రాత్రి ఆమె నిద్రిస్తుండగా తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్తో తలపై కాల్చి చంపాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా 3 రోజులు శవాన్ని ఇంట్లోనే దాచాడు. దుర్వాసన రాకుండా రోజు రూమ్ ఫ్రెషనర్లు చల్లాడు. తల్లిని చంపిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తారని 9 ఏళ్ల చెల్లిని బెదిరించాడు. అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదని, తల్లి అక్కడికే వెళ్ళిందని ఇరుగు పొరుగు వారిని నమ్మించాడు. చివరకు మంగళవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసి పని మీద ఇంటికొచ్చిన ఎలక్ట్రీషియన్ అమ్మతో గొడవపడి ఆమెను కాల్చి చంపినట్టు చెప్పాడు. తండ్రి ఇచ్చిన సమాచారంతో పోలీసులు సాధన ఇంటికి వెళ్లగా బాలుడు వారికి అదే కట్టుకథ చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన విచారణ జరపగా అసలు నిజం బయటకొచ్చింది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిన వేళ వరుసగా 4వ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. గత 3 సెషన్లో 711 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 215 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే 200 పాయింట్ల ఎగువన 55,345 వద్ద బీఎస్సీ సూచీ ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. అనంతరం అమ్మకాల ఒత్తిడి ఏర్పడి 54,683 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగగా ఒక దశలో 55,424 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 54,892 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 16,356 వద్ద ముగిసింది. భారత్లో మహిళా క్రికెట్కు ప్రాణం పోసిన స్టార్ క్రికెటర్ మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు లేఖ రాశారు. దాదాపు 23 ఏళ్లు భారత మహిళా క్రికెట్కు వెన్నెముకగా నిలిచిన 39 ఏళ్ల మిథాలీ రాజ్ ఈ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని వీడ్కోలు లేఖలో పేర్కొన్నారు. భారత్లో మహిళా క్రికెట్ను తీర్చిదిద్దడంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉందని మిథాలీ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు. ఈ ప్రయాణంలో అడుగడుగునా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ కెరీర్లో 12 టెస్టులు ఆడిన మిథాలీ రాజ్ 1 శతకం, 4 అర్ధశతకాలతో 699 పరుగులు చేశారు. 232 వన్డేల్లో 7 సెంచరీలు, 64 అర్ధశతకాలతో 7,805 పరుగులు చేశారు. 89 2020 మ్యాచ్ల్లో 17 అర్ధశతకాలతో 2,364 పరుగులు చేశారు. ప్రపంచ మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సహా ఎన్నో రికార్డులను మిథాలీ లిఖించారు.